హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ నువ్వులతోటి మంచి లడ్డు తయారు చేసుకుందామండి. హెల్తీ లడ్డు అండి అది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఇందుకు కావాల్సిందే నువ్వులండి, అవిసె గింజలు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, పల్లీలు, పంకిన్ సీడ్స్ అండి, అదే గుమ్మడి గింజలండి, బెల్లము, ఎండు కొబ్బరి అండి. అంతే. ఇవన్నీ రెడీ చేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని దాంట్లో వేరుశనగపప్పు వేసుకుందామండి. ముందు వేరుశనగపప్పు బాగా వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని అదే బాండిలో నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు నేనైతే వైట్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు వైట్ కావాలన్నా వైట్ వేసుకోవచ్చు, బ్లాక్ నువ్వులైనా వేసుకోవచ్చు. మా పిల్లలు వైట్ అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారని చెప్పేసి నేను వైట్ వేస్తున్నాను. ఓకే అండి, చూడండి బాగా వేగుతున్నాయి. ఓకే అండి, అలా బాగా వేగిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, బాగా వేగినప్పుడు మీకు సింబల్ ఏంటంటే అలా చిటపట అంటుంటాయండి, అదే మీకు వేగాయన సింబల్ అంతే. ఓకే, అవి తీసేసి మనం ఒక ప్లేట్లో పోసేసుకొని మళ్ళీ అదే బాండిలో బాదం పప్పు కూడా వేసేసుకుందామండి. ఓకే, బాదం పప్పు కూడా లో ఫ్లేమ్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసేసుకోండి అండి. బాగా వేగుతాయి, లేదంటే మాడిపోతాయి. లోపల ఏం వేగవు, పైకి మాత్రం మాడినట్టుగా అనిపిస్తాయి మనకు. లడ్డు అంత టేస్ట్గా ఉండదండి. ఓకే, లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలండి. ఇవి చాలా మంచిదండి మన హెల్త్కి, జుట్టుకు కూడా చాలా పనిచేస్తుందండి. చూసారా, ఇవి కూడా వేగినప్పుడు మన సింబల్ ఏంటి అంటే అలా చిటపటాలు అంటాయి. చూసారా, చిటపట అంటున్నాయి, అప్పుడు మనం వేగినట్టు సింబల్ అండి. ఇప్పుడు మనం పంప్కిన్ సీడ్ తీసుకుందామండి, గుమ్మడి గింజలు. ఓకే, అవి కూడా కొంచెం వేగనిచ్చి మనం ముందుగా పక్కన ఉంచుకున్నాం కదా కొబ్బరికూరు, అది కూడా అందులో వేసేసుకొని బాగా వేయించుకుందాము. ఓకే అండి, వేగంగానే ఇది వేసేసుకోండి. ఓకే, కొంచెం కలర్ మారుతుందండి ఎండు కొబ్బరి అయితే మనకు లడ్డు చాలా రోజులు ఉంటుందండి నిల్వ. పచ్చి కొబ్బరి ఉంటే మనకు నిల్వ ఉండదు కదా, అందుకని ఎండు కొబ్బరే వాడాలి. ఓకే అండి, అది కూడా మొత్తం వేయించుకున్న తర్వాత మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలండి, ఒక 10 నిమిషాలు. ఓకే, బాగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో మనం ముందుగా నువ్వులు వేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు 1 బై 1 డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటూ 1 బై 1 వేసుకుంటూ బాగా మెత్తగా పొడి వేసుకోవాలండి. ఓకే, చూసారా, పొడి వేసేసాను. నేను కొంచెం ఫ్లేవర్ కోసం వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసుకున్నాండి. మీది ఆప్షనల్, అది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. నెయ్యి ఏం వేయక్కర్లేదండి, ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, వేరుశెనగ పప్పులో కూడా ఆయిల్ ఉంటుంది. మనం వేయడం వల్ల ముద్దగా వస్తుంది కాబట్టి మనకు నెయ్యి అవసరం లేదు. ఓకే, మీకు అవసరం అనిపిస్తే కొంచెం వేసుకోండి, నాకైతే అవసరం లేదు. చూసారా, బాగానే వచ్చేస్తుంది. అలాగే మొత్తం ఉండలు తయారు చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, హెల్త్కి మంచిది. ప్లస్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదండి మనకు లేడీస్ కంటే, అలా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. బ్లడ్ బాగా పడుతుందండి. కొంచెం ఎవరైనా బ్లడ్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి వాడి చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది. మోకాళ్ళ నొప్పులు కూడా చాలా తగ్గిపోతాయండి. నేను చాలాసార్లు ట్రై చేసి చూసాను, చాలా బాగుంటాయి ఇవి. ఓకే అండి, చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.